ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. పోయిన సంవత్సరం పేరు క్రోధి, ఈ ఉగాది సంవత్సరం పేరు విశ్వవసు. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి? ఒకరోజు నారద ముని విష్ణుతో మీ మాయలు లీలలు ఎవరి దగ్గరైనా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర పనిచేయవని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణు నారద ముని ఈ సెలయర్లో స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. నారద ముని సెలయర్లో మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి 60 మంది సంతానం పుడతారు. ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక రాణి విష్ణుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణు ప్రత్యక్షమై, ఓ నారద ముని, నువ్వెవరో నీకు గుర్తులేదా అని అంటాడు. వెంటనే ఆ రాణి నారద మునిలా మారిపోతుంది. మీ మాయ నా దగ్గర పనిచేయదు అన్నందుకు క్షమించండి, మీ మాయ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని నారద ముని అంటాడు. కానీ ఒక తల్లిలా మారిన నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నా అంటాడు. అప్పుడు విష్ణువు నారద ముని కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు ఉంటుంది. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది. 2025 ఉగాది సంవత్సరం పేరు విశ్వావసు. ఇది నారద మహర్షి కుమారుల్లో ఒక